ఎవరే మీరు? ఎందుకు వచ్చారు? మా చిన్న మరదలు భలే కామెడీ చేస్తుందమ్మా. పెద్ద కామెడీ చేస్తుంది మీరమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఆగు స్నేహ. అత్తయ్య బాగున్నారా? అత్తయ్య బాగున్నారా వదినా? ఏదో మీ దయ వల్ల చావలేక ఇంకా బ్రతికే ఉన్నాం. ముందు చెప్పండి ఎందుకు వచ్చారు? చెప్తాంలే కానీ అత్తయ్య. ఏంటప్పటి అలా చూస్తున్నావు? ఓ మా వదినేంటి మా మీద ఇంత ప్రేమ చూపిస్తుందేంటి అని ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజమైన ప్రేమని నమ్మితే కదా నేను ఆశ్చర్యంగా చూడ్డానికి. ఏదో చెప్పాలని వచ్చారు కదా, చెప్పండి. ఏం చెప్పమంటావు అపర్ణ? రాత్రి మావయ్య గారు, అదే మీ నాన్నగారు నా కల్లోకొచ్చారు. ఏంటి? మా నాన్నగారు నీ కల్లోకొచ్చారా? వచ్చి ఏమన్నారు? వసే దుర్మార్గురాలా, నీచురాలా, పాపాత్మురాలా అని తిడతారనుకున్నాను. కాని అలా తిట్టకుండా ఎంతో శాంతమూర్తిలా, అమ్మా సుకన్య, నీ అమాయకత్వం వల్ల, నీ తెలివి తక్కువతనం వల్ల మీ అత్తయ్యని మరదళ్ళని ఇంట్లోంచి పంపించేశావు. వాళ్ళు బయటకు వెళ్లి నానా కష్టాలు పడుతున్నారు. కాకినాడలో ఉంటున్నా కాబట్టి నీకు కనిపించట్లేదు, ఆకాశంలో ఉంటున్నాను కాబట్టి అన్నీ నాకు కనిపిస్తున్నాయి. వెంటనే వెళ్లి వాళ్ళని కలిసి సారీ చెప్పిరా అన్నారు. అబ్బా, చాలాసేపు మాట్లాడినట్టున్నారు. అవునపర్ణ, ఆయన మాటలు విన్నాక నా గుండె చెరువైపోయింది. నా తప్పు నన్ను వెక్కిరించింది. నా అపర్ణక నేను ద్రోహం చేసింది, నా స్నేహన బయటికి పంపించింది, నా అత్తయ్యక నేను అన్యాయం చేసిందని నా మనసు ముక్కలైపోయిందమ్మా. వెంటనే మామయ్య గారికి మాట ఇచ్చేశాను. ఏమని? ముక్కలైన మనసుని అతికించుకుంటానా? కాదమ్మా, మిమ్మల్ని నా సొంత బిడ్డల్లా చూసుకుంటానని. ఓహో, అయితే ఇక నుంచి నిన్ను వదినా అని కాకుండా అమ్మా అని పిలవాలన్నమాట. సంతోషంగా పిలవచ్చమ్మా. మీ నాన్నగారి కల్లోకొచ్చిన దగ్గర నుంచి సుకన్యలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? తెల్లారి లేచిన దగ్గర నుంచి మా అత్తయ్య గారిని చూడాలి, మా అప్పన్నని చూడాలి, మా స్నేహం చూడాలని ఒకటే గొడవ. మిమ్మల్ని కలిసి వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని భీష్మించి కూర్చుంది. పోనీలే వదినా, మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు నిన్ను మార్చలేకపోయినా పోయిన తర్వాతైనా నిన్ను మార్చారు. అయితే మా ఆస్తి మాకిచ్చేస్తావా వదినా? ఆస్తా? చెప్పండి. ఉన్న ఆస్తిలో మాకు రావాల్సిన వాటా ఇస్తారా? ఈసారి మావయ్య గారి కల్లోకొచ్చినప్పుడు ఆయన అడిగి తప్పకుండా ఇచ్చేస్తాను. అమ్మా, పెళ్లి కార్డు ఇవ్వు. అలాగే. తప్పుగా అనుకోకుదునా, ఎంగేజ్మెంట్ కి పిలవలేకపోయాం, పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. మనం పిలవడం వాళ్ళు రాకపోవడమునా తప్పకుండా వస్తారు. మావయ్య గారు కల్లోకొచ్చినందుకైనా వస్తారు. అపర్ణ, మర్చిపోకుండా తప్పకుండా రావాలి. నాయుడు బాబా, నువ్వు కూడా తప్పకుండా రావాలి. అలాగలాగా. ఇదిగా రాజావారు నా కల్లోకి వచ్చినప్పుడు ఆయన అడిగి ఆయన వెళ్ళమంటే అప్పుడు వస్తాను. రాజావారు నీ కల్లోకి వస్తున్నారా? నాకు రోజు కల్లోకి వస్తున్నారు. ఇప్పుడేంటి ఎప్పటి నుంచో వస్తున్నారు? నీకు ఈ రోజు వచ్చారేమో. సరే సర్లే అపర్ణ, మర్చిపోవద్దు. అమ్మా పద వెళ్దాం. అపర్ణ, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మామయ్య గారు నీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. ఏంటది? నేను పోయాక నా భార్య పిల్లలు అనాథలైపోయారు. ముఖ్యంగా పెళ్ళేడు మించిపోయేలోపు అపర్ణకి పెళ్లి చేయాలి అని.